నేను ఓన్ టాలెంట్ తో బయటికి రావాలి అన్నది కూడా నాకు పూర్తిగా అర్థమైంది. ఎవరి టాలెంట్ వాళ్ళది, వాళ్ళు బయటికి నిరూపించుకోవాలి అని. యాక్చువల్గా ఇక్కడ అడుగు పెట్టేటప్పుడు ధ్యానం చేస్తున్నాను, కానీ దుఃఖంలోంచి బయటికి రాలేకపోయాను. కంప్లీట్ గా సేవలో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యానో అప్పుడు దుఃఖం నుంచి కానీ కర్మల నుంచి కానీ ఒక్కొక్కటిగా అర్థం అవ్వడం, ఆటోమేటిక్ గా వర్కుల్లో పూర్తిగా సర్వీస్ లో ఇన్వాల్వ్ మల్టీ టాస్క్లు ఉంటాయి ఇక్కడ. అంటే వచ్చేవాళ్ళు ఎవరైనా అది హాట్ సీట్ మేము రాలేము అంటారు, కానీ వచ్చిన తర్వాత అద్భుతంగా మన జీవితాన్ని ముందుకు నడిపించడం కాకుండా ప్యారలల్ గా ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం ప్యారలల్ గా వెళ్తూ బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ప్రతిదీ బ్యాలెన్స్. ఎప్పుడైతే ఎన్ని టాస్క్ ఏదైనా అటు జాబ్ పరంగా కానీ ఇటు ఫ్యామిలీ పరంగా కానీ ఎటువంటి టాస్క్ అయినా కానీ ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతున్నాను అనమాట. అంటే అంత మార్పు నాలో నేను ఇంప్రూవ్ చేసుకోగలిగాను. వీళ్ళందరి సహకారం కూడా ఉంది. మైక్ ఎందుకు అన్నానంటే, ఒకరోజు నేను తడబడి మైక్ లో మాట్లాడలేకపోయాను. మేడం నన్ను ఏమీ అనలేదు. ఒక్కసారి కోపం వచ్చిందని అర్థమైంది. నేను మౌనంగా ఉన్నాను. అమ్మ నువ్వు మైక్ పట్టుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు ఏం మాట్లాడాలనుకున్నావు కళ్ళు మూసుకొని చెయ్యు, ఆ తర్వాత నీకు వస్తుందని ఎంత సున్నితంగా చెప్పారో జ్యోతి మేడము. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి అద్దంలోని చెక్ చేసుకొని మరుసటి రోజు అనర్గళంగా మాట్లాడాను. అంటే లోపల చాలా శక్తి అనేది ఉంటుంది, దాన్ని బయటికి తీసుకురాలేము. మా అన్నయ్య ఎన్నో సార్లు నా భయాలని అవన్నిటిని తీసుకురావాలని ఎంతో ప్రయత్నించేవాడు, కానీ నేను తిట్టుకొని ఇంట్లో వాళ్ళు చెప్తాను నేను కదా అలా స్కిప్ చేసుకుంటూ ఉంటే జీవితంలో ఎక్కువగా ప్రెషర్స్ బాగా ఎక్కువైపోయాయి అనమాట. లాస్ట్ కి అందరూ ఏం చెప్పారు వారు అంటే, నీ కర్మ నువ్వు అనుభవించాలి, తప్పదు, ఇవే చెప్పేవారు. మా బ్రదర్ ఒక్కడే ఏం చెప్పాడంటే, ఏదైతే అదే ఒకసారి ధ్యానంలో కొంచెం బ్యాక్ వెళ్ళిపోయాను, నీకు ధ్యానం తప్ప ఇంకొకటి లేదు, నీ సమస్యలకు ధ్యానం తప్ప ఇంకొకటి పరిష్కారం చెప్పదు అని నన్ను ఒక్కొక్క మాస్టర్కి అలా పరిచయం చేస్తూ ఎంతో మంది మాస్టర్స్ నన్ను వేలు పట్టి ముందుకు నడిపించారనమాట.